అదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9లో దమ్ము శ్రీజ దుమ్ము రేపుతోంది. కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె సెలబ్రిటీస్ కే గట్టి పోటీనిస్తోంది. అయితే 4th వీక్ ఎలిమినేషన్స్ లో శ్రీజ కూడా ఉండడం అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆమె 2 లక్షల జీతం వచ్చే జాబ్ కి రిజైన్ చేసి మరి బిగ్ బాస్ కి వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయితే ఎలా ఉంటుంది, ఆమె మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు దమ్ము శ్రీనివాస్ గారు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మీ అమ్మాయి ఏమో ఫైనల్స్ వరకు ఉంటుంది, కప్పు కొడుతుందనే ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు. తన మీద అందరికీ అలాంటివి ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్స్, కానీ ఇప్పుడు 4వ వారమే ఆమె నామినేషన్స్లో ఉంది. మొత్తం 6 ఉంటే తను ఎలా ఉంటుంది, ఈసారి ఉంటుందా, ఎలిమినేట్ అవుతుందా అనే దాని మీద కూడా డిస్కషన్ నడుస్తుంది. మీరేమంటారు దీని మీద? వారు ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నానండి. ఆ టాస్క్ ఆడడం కానీ అందరూ నోరు అంటారు, చాలా మటుకు 100 కంట్రోల్ అయిపోయిందండి. అంటే పాపం దేవుడు ఇచ్చిన వరం అండి ఆవిడకి, ఆ పెద్ద నోరు. అదే అందరికీ నెగిటివ్గా వెళ్తుంది. కాకపోతే చాలా మంచి అమ్మాయి అండి, చాలా సెన్సిటివ్. ఏదన్నా చేసేది 100% ఎఫెక్ట్ చేస్తుందండి. దాని మీద నేను నమ్మకంతో ఉన్నాను, ఎలిమినేట్ అవ్వదండి. లాస్ట్ వీక్ కూడా తన నామినేషన్స్ లో ఉంది, కానీ కళ్యాణ్ ఆమెని ప్రొటెక్ట్ చేశారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషపడ్డానండి. అంటే సాటి కామనర్స్ ని సపోర్ట్ చేసి ఎలిమినేషన్ నుంచి తీశారంటే చాలా గొప్ప విషయం అండి. అంటే అతనికి తెలుసండి, అంటే వాళ్ళ హౌస్ లో వాళ్ళందరికీ ఈ చేసే ఎఫర్ట్స్ ఆవిడ మనిషి ఏంటి తెలుసు కాబట్టి ఆ రోజు ఎలిమినేషన్ చేశారు, నామినేషన్ తీసేశారండి. చాలా సంతోషంగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ నేను నిజంగా ధన్యవాదాలు చెప్తానండి. సంజన కావచ్చు, ఫ్లోరా, షైని, అలాగే రీతు చౌదరి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆమె అక్కడ ఉండే ఛాన్స్ ఉందా మీ అమ్మాయి? నాకైతే షూర్ అండి, ఆవిడైతే ఎలిమినేట్ అవ్వదండి. ఏంటంటే వాళ్ళు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు. అంటే ఏం చేసినా 100% ఇస్తుందండి రిజల్ట్. కాకపోతే కొంచెం వీక్ గా ఉంటే ఆ ఎఫర్ట్స్ పెడుతుందంటే చాలా ప్రౌడ్ గా ఉన్నదండి. అంటే ప్రేక్షకులు దమ్ము శ్రీజకే ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారా? వేస్తారండి. ఏంటంటే ఇప్పుడు అంతమందిలోని ఒక అమ్మాయి అంత ఎఫెక్ట్ పెడుతుందంటే అందరు పోరాడి ఏ టాస్క్లు కానీ ఏదన్నా, ఆవిడ కూడా నాగార్జున గారు ఇలా మీరు పబ్లిక్ కూడా చెప్పారు కొంచెం వాయిస్ తగ్గించుకోమని. ఆవిడ కూడా బాగా రిలైజ్ అయ్యి ఇప్పుడు చాలా కామ్ గా ఉంటుందండి, చాలా పర్ఫెక్ట్ గా అవుతుందండి. సెలబ్రిటీస్, సీనియర్స్ నుంచి పోటీని తట్టుకుని మరి శ్రీజ అక్కడే నిలబడుతుందని మీరు గట్టిగా ఎలా చెప్పగలరు? యాజ్ అ ఫాదర్ గా దాని చిన్నప్పటి నుంచి చూసిన మనిషిగా ఆ అమ్మాయి ఏం చేసా 100% ఎఫెక్ట్ వేస్తుందండి. అది ఏది సాధించే వరకు ఊరుకోదండి. ఏదైనా సరే అది ఇంట్లో ఫ్యామిలీ విషయం అవనివ్వండి, లేకపోతే జాబ్ ప్రొఫెషన్ అవనండి, చదువులు అవ్వండి, అలాగే ఉండేదండి. 100% అది 80% సాధించే వరకు దాని మనసులో ఉంటుంది. 100% ఎఫెక్ట్ పెడుతుందండి. ఇలా నెగిటివ్లు అవి ఇవి ఏదో మోసాలు చేసి గెలుద్దామని ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే యాజ్ ఫాదర్ గా మేము చిన్నప్పుడు చూస్తున్నాం కాబట్టి మీకు ఎవరికి తెలియదు ఆవిడ ఎంత సెన్సిటివ్ అనేది, ఎవరికి తెలియదండి. చాలా మంచిదండి. యాజ్ కూతురుగా పుట్టడం నాకు అదృష్టం అండి. అగ్ని పరీక్ష నుంచి మొదలుపెట్టి ఇవాల్టి వరకు కూడా మేము శ్రీజ ఆట తీరు చూస్తున్నాం, టాస్కులు చూస్తున్నాము. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా అనిపిస్తోంది. అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు మేమందరం చూస్తున్నాం. ఇంతకు ముందు తను ఎలా ఉండేదండి? ఇంతకుముందు అంతే అండి. ఇప్పుడు సేమ్ మ్యాచ్. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ఇంట్లో ఎలా ఉందో హౌస్ లో కూడా అలాగే ఉంటుందండి. ఆ హౌస్ లో ఏంటంటే ఆవిడకి ఏంటంటే వాయిస్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ మన పబ్లిక్ కి అందరికి ఏంటి ఇరిటేటింగ్ కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చాడు, మనం ఏం చేయలేమండి. ఆవిడకి ఆ లోపం ఉంది. లోపం అంటే అదే మంచి గిఫ్ట్ అండి. ఏదన్నా కొంచెం గట్టి మాటతో లౌడ్ గా మాట్లాడినట్టు అనిపిస్తుంది అండి. కాకపోతే ఆవిడకి అది ఒకటే అందరికి బాధలాగా అనిపిస్తుంది అండి. అంత కొంచెం కోపంగా ఉంటది. ఏంటంటే మేము అదే కన్న తల్లిదండ్రులుగా మాకు తెలుసు కాబట్టి ఆవిడ మాకు తప్పదండి. ఎందుకంటే మీ అందరికి తెలియదు, పాప దేవుడు అలా ఇచ్చాడండి ఆవిడకంతే. అంటే దేవుడు ఇచ్చిన దాన్ని ఎవరు ఏం చేయలేదు కదండి. ఆ వాయిస్ అందరికి ఇరిటేటింగ్ లాగా నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు కానీ ఆవిడ చాలా మంచి అమ్మాయి అండి. ఈ రోజు కప్పు గెలకపోవచ్చండి. అసలు యాజ్ ఎ కామనర్ గా ఈ అగ్ని పరీక్షలు ఇవన్నీ దాటుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడమే పెద్ద విజయం అండి. అసలు యాక్చువల్ అక్కడే కప్పు సాధించిందండి. మీ అమ్మాయి మీద చాలా ట్రోలింగ్ నడుస్తుంది. ఆమె చేస్తున్న కొన్ని టాస్కుల మీద కూడా చెత్త తీసుకెళ్ళడానికి వచ్చాము అంటూ కూడా మీమ్స్ నడుస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కామన్ పీపుల్గా వీటిని యాక్సెప్ట్ చేయడం మీలాంటి వాళ్ళకి కొంత ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు ఈ నెగిటివిటీ మీద? ఆ చెత్త అనేది ట్రోల్ అంటే ఆవిడ చేసినట్లేదండి. నేను పబ్లిక్ హెల్త్ లో వర్కర్ అండి. నేను పబ్లిక్ హెల్త్ పారిశుద్ధ్య కార్మికుడిని అండి. ఇప్పుడు నన్ను పెట్టాలు ఆవిడ ట్రోల్ చేసినామో అనిపిస్తుంది అండి. చెత్త
ఒక చెత్త అనేది తీసుకెళ్ళడం అంటే ఒక మామూలు విషయం కాదండి. చేతులతో పట్టుకోవడం అదే. ఆవిడ చెత్త అని ట్రోల్ చేసింది చాలా బాధేస్తుంది. అంటే నా ప్రొఫెషన్ వాళ్ళు అంత ట్రోల్ చేశారండి. ఒక పారిశుద్ధ్య కార్మికుడినండి నేను. నేను ఇంటింటికి వెళ్ళి చెత్తలు దొరుకుతా కాలువలు తీస్తామండి. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు మా పాపని అంటే నా ప్రొఫెషన్ పెట్టి ఆవిడని కామెంట్ చేసినప్పుడు అనిపిస్తుందండి. దానికి నేను చాలా బాధపడతానండి. ఇన్ని రోజులు తను చేసిన టాస్క్ను బట్టి ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ మీ ప్రొఫెషన్ని ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఇలాంటి మనుషులు ఉన్నారా అని నాకే ఇప్పుడు నిజంగా బాధగా అనిపిస్తోంది. తను కష్టపడి చదువుకుంది. మొదటి నుంచి శ్రీజ ఎలా ఉండేదండి? అంటే ఆవిడకి చిన్నప్పటి నుంచి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే యాజ్ అండ్ నాకు అంత వీలు కాకపోతే మా బ్రదర్స్, మా అత్తగారు, మా మామగారు, మా నాన్నగారు, వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయిలు, మా తోడళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆవిడని చదువుతుందని వాళ్ళు అందరూ చదివించారండి. ఆ చదవడం అంటే దానికి ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎంతో పైకి వెళ్దామని వచ్చిందండి. అలాగే కెరీర్ స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు ఏ రోజు కూడా చదువు విషయాల్లో కానీ, ప్రొఫెషనల్ విషయాలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్యామిలీకి కానీ ఎక్కడ ఒక చెడ్డ పేరు తేలేదండి. అదే మాకు అందరికీ చాలా గొప్ప అండి. శ్రీజ ఏం చదువుకుంది? బీటెక్ చేసిందండి, ఐటీ. 2 lakhs శాలరీ వస్తున్నా గానీ ఆ జాబ్ కి రిజైన్ చేసి బిగ్ బాస్ కి వెళ్ళింది కదా, అప్పుడు మీరు ఆపడానికి ప్రయత్నించలేదా? నేను ఆపను మేడం గారు. ఇప్పుడు ఆవిడ కష్టం అండి. ఏదన్నా ఈ రోజు వరకు ఆ జాబ్స్, ఆ ప్రొఫెషన్ ఏదన్నా ఆవిడ కష్టం మీద అన్ని సాధించుకుంటుందండి. ఆవిడకి ఈ ప్రొఫెషన్ మీద వెళ్దామని ఉందేమో. ఇప్పుడు వెళ్ళమన్నాను కానీ డబ్బు ఈ రోజు ఉంటుందండి, రేపు వెళ్ళిపోద్దండి. కానీ ఆవిడ కష్టానికి ఆవిడకి ఏది సాధించాలంటే సాధించాలని నేను కోరుకున్నానండి. నేను ఎప్పుడూ అబ్జెక్షన్ చేయలేదండి. బిగ్ బాస్ కి వెళ్ళడం అనేది శ్రీజకి మొదటి నుంచి ఒక గోల్ గా, లక్ష్యంగా ఉండేదా? లేదండి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎప్పుడు రీల్స్ చేయడం అవి ఇంట్లో చేస్తుంటదండి. చేస్తుంటే చూసేవాడిని. ఏదో చేస్తుంది ఎప్పుడు యూట్యూబ్ లో అది పెడుతుంటారు రీల్స్ అవిని. నేను దాని ప్రొఫెషన్ ని పక్కన పెట్టి అవన్నీ చేయలేదండి. ఒక పక్క జాబ్ చేస్తూ నైట్ టైం ఎప్పుడో 2 గంటలకు ఎప్పుడో నేను వాటర్ లేస్తుంటే ఏదో రీల్స్ చేసుకుని ఉండేదండి. నేను తిట్టేవాడిని. అమ్మ ఎందుకమ్మా నువ్వు జాబ్ చేసేప్పటి వరకు శుభ్రం పడుకోవచ్చు కదా అని. అంటే అలాగే అని చెప్పేసి వెంటనే మళ్ళీ నాకు గౌరవించి మళ్ళీ పెట్టేసి ఆపేసి పడుకుని పోయింది. అంటే నాకు 2-3 ఇయర్స్ నుంచి ఇలాగే అంటే ఏదో దీంట్లోకి వెళ్తాదని కాదు, ఇలా రీల్స్ చేస్తానని తెలుసు కానీ ఇలా వెళ్తాదని అయితే మాకు తెలియదండి. అయితే సాధారణంగా బిగ్ బాస్ కి వెళ్తే చాలా ఫేమ్ వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, చక్కగా అన్నిట్లో యాక్ట్ చేయొచ్చు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు అని చాలా మంది అనుకుంటారు. అంటే లైఫే మారిపోద్ది అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు శ్రీజ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి ప్రొఫెషన్లో ఉంది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకి ఏవైనా ఇటు సినిమా సైడ్ కానీ, సీరియల్స్లో ఎక్కడైనా అవకాశాలు వస్తే మీరు వెళ్ళనిస్తారా? ఆవిడకి కానీ మా ఫ్యామిలీకి కానీ ఆవిడ ఏదో డబ్బు సంపాదించాలనే ఉద్దేశం లేదండి. ఆవిడ కెరీర్ ఎలాగుంది, ఆవిడకి ఏదో కొంచెం ఫేమ్ అవుదామంటే అనుకోని అండి. దాని గురించి దేనికి అబ్జెక్షన్ చేయనండి. నేను చెప్తాను కదా, డబ్బు మా పాప అయినా కాదు, మా పాప అయితే ఈ రోజు వరకు డబ్బు గురించి అయితే వెళ్ళలేదండి. దాంట్లో ఆ విషయంలోని ఏదో కొంచెం ఫేమ్ ఏదో సరదాగానే దానికి ఎప్పుడు సరదా అండి. ఆ డబ్బు విషయంలో అయితే కాదండి. అది ఇప్పుడు రేపొద్దున ఏ యాక్ట్ చేసినా నేనే అబ్జెక్షన్ చేయనండి. శ్రీనివాస్ గారు, నిన్న మొన్నటి వరకు మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తుంటే మీ వాళ్ళందరూ ఏమంటున్నారండి? నన్ను దమ్ము శ్రీను అంటారండి అందరూ. నా ఇంటి పేరు పెట్టి దమ్ము శ్రీను అంటారండి. ఇప్పుడు ఈ రోజు నేనంటే శ్రీజ దమ్ము వాళ్ళ నాన్న అని పిలుస్తున్నారండి. అదే చాలా గొప్ప అండి. మా ఆఫీసర్స్, మా ఫ్రెండ్స్ మొత్తం అందరూ అండి శ్రీజ దమ్ము వాళ్ళ ఫాదర్ అని ఇప్పుడు ఈ రోజు నన్ను అలాగా పిలుస్తున్నారండి. ఆఖరికి ఏంటంటే నా బండి స్టిక్కర్ కూడా చేంజ్ చేసుకున్నానండి, శ్రీజ దమ్ము, ఓట్ ఫర్ శ్రీజ దమ్ము అని. బాగుందండి, ప్రమోషన్ బాగా చేస్తున్నారు అయితే మీ అమ్మాయికి. నార్మల్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరికైనా సరే ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే దాని మీద కూడా మంచి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఇంతకీ శ్రీజకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు బిగ్ బాస్ నుంచి? అసలు మాకు వెళ్ళే వరకు మాకు తెలియదండి ఆవిడ ఎలా బిగ్ బాస్ లాగా వెళ్తుందని. యాజ్ ఫ్యామిలీ ఎవరికీ తెలియదండి. ముందు రోజు అగ్ని పరీక్షకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా వెళ్తానని కూడా చెప్పింది కానీ పట్టించుకోలేదు. ఇంకా 2 days కి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాదని అక్కడ రమ్మన్నారని అప్పుడు చెప్పిందండి. అంటే ఇప్పుడు ఎంత వస్తుందండి అన్నాను. అమ్మా నువ్వు ఇప్పుడు ఇంత శాలరీ జాబ్ రిజైన్ చేసి వెళ్తున్నావు అంటే సెలవు పెట్టదు కదా, సెలవు ఎవరు డాడీ పర్మిషన్ ఎవరన్నారు, బిఫోర్ 1 month చెప్పాలన్నారు చెప్పిందండి. మరి ఇంత నీకు శాలరీ వదిలేసుకుని వెళ్ళడం పనే ఉంది, అక్కడికి ఏమైనా ఇస్తారా అంటే నాకు తెలియదు, అక్కడికి వెళ్తే అగ్రిమెంట్ మీద సైన్స్ ఏ ఉంటాయని చెప్పిందండి. వాళ్ళు ఎత్తినా ఇవ్వకపోయినా కొంచెం శుభ్రంగా గేమ్ ఆడు, కప్పుకి వెళ్ళు అని చెప్పి పంపించానండి.
లోపల రీతూ చౌదరి ఉన్నారు. ఆమెకు సంబంధించి బయట ఒక స్టోరీ నడుస్తోందండి. ధర్మ మహేష్ అలాగే ఆయన భార్య గౌతమి చౌదరి ఇష్యూలో కూడా ఈ రీతూ చౌదరి ఉంది అని బయట చాలా ట్రోలింగ్ లాంటివి కూడా నడుస్తూ ఉన్నాయి. తీరా చూస్తే ఈ వీక్ ఎలిమినేషన్స్లో రీతూ చౌదరి కూడా ఉంది. కానీ కొన్ని పోల్స్ ప్రకారం చూసినప్పుడు శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అని కూడా అంటున్నారు. కానీ ఇలా ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్న రీతూ చౌదరి లాంటి వాళ్ళే బిగ్ బాస్లో ఉంటారు అని ఇంకొక వాదన అయితే వినిపిస్తోంది. మీరేమంటారు? రీతూ చౌదరి బిగ్ బాస్లో ఉండి ఒకవేళ మీ అమ్మాయి బయటకు వస్తే బాధపడినాం. ఇప్పుడు ట్రోల్స్ అనేవి చెప్తాను కదమ్మా. ఇప్పుడు మనం ఒక ఆడపిల్లలు, ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, ఆవిడన్నా రీతు చౌదరి కూడా ఒక ఆడపిల్లమ్మ. ఆవిడ ఏంటో మనకి చూసామో చేసామో ఏవో ట్రోల్స్ పెడుతుంటాం అందరం. అది చాలా తప్పు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, చెత్త అని ఇప్పుడు నా ప్రొఫెషన్ మీద మా కూతురు ట్రోల్ చేశారు. అది అంత తప్పమ్మా. ఇప్పుడు రీతు చౌదరి అవ్వచ్చు, లేకపోతే సంజనా గారు అవ్వచ్చు, ఎవరైనా ఇప్పుడు ట్రోల్ చేయడం చాలా తప్పమ్మా. తప్పని ప్రొఫెషనల్స్ ఇప్పుడు ఏదో ఉన్నారు కదా అని ఈ రోజు ఇప్పుడు రీతు చౌదరి ఉండి మా పాప వచ్చేసి నేను బాధపడినాం. ఇప్పుడు ఎవరు టాలెంట్ వెళ్దామా? ఇప్పుడు అందులో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారంటే అందులో టాలెంటెడ్. ఇప్పుడు టాలెంట్ లేకుంటే అప్పుడు బిగ్ బాస్ అంత నాగార్జున గారు సెలెక్ట్ చేయరు కదమ్మా. ఈ రోజు పైల అల్లకిలా వస్తే రావచ్చు, ఓడిపోయి రావచ్చు, తప్పులేదు. కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడమే పెద్ద గొప్ప. ఈ రోజు ఎవరు గెలిచినా చాలా సంతోషంగా ఉంటుందమ్మా. మా పాప గెలాలని కాదమ్మా. అందులో ఆడపిల్ల గెలిస్తే నాకు సంతోషం. ఒక కామనర్ గా బిగ్ బాస్ లాంటి ప్రెస్టీజియస్ హౌస్ లోకి వెళ్ళి సాధారణ ప్రజలందరికీ కూడా ప్రతీకలా శ్రీజ చాలా చక్కగా ఆడుతూ ఉంది. మీరు కోరుకున్నట్టే ఆమె కనీసం ఫైనల్స్ వరకు చేరుకోవాలని కోరుకుందాం. అయితే ప్రేక్షకులు అనేవాళ్ళు ఎలాంటి ఓటింగ్ ఇస్తారో, వాళ్ళు ఎవరిని బిగ్ బాస్ లో ఉండాలని నిర్ణయిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.